హాయ్ దిస్ ఇస్ మహేష్ కాకు వెల్కమ్ టు ద బిగ్ బుల్. సో ఈ రోజు మనము మార్కెట్ అనాలిసిస్ చూద్దామండి అండ్ మార్కెట్ న్యూస్ అయితే చూద్దాం. సో ఈ రోజు మార్కెట్ వచ్చేసి లైక్ వార్ ఎండ్ అయింది కాబట్టి కొంచెం పాజిటివ్ నోట్లో అయితే ఎండ్ అయిందండి. ఈ రోజు నిఫ్టీ చూసుకుందామండి 23,984తో ఓపెన్ అయిందండి అండ్ క్లోజ్డ్ విత్ 23,853. నిఫ్టీ వచ్చేసి 230 పాయింట్స్ అప్ అయిందండి మార్కెట్ ఈ రోజు అయితే. సో ఈ రోజు మనం కమోడిటీస్ చూసుకుందామండి. గోల్డ్ రేట్ యాజ్ లైక్ వార్ ఎండ్ అయిపోగానే గోల్డ్ రేట్ పెంచేశారు, మరి పెరిగిపోతాయని చెప్పేసి ఎక్కువ మంది కొనొద్దు. నేను ఆల్రెడీ చెప్పినట్టే జూలై ఎండింగ్ కి వరకు అయితే చాలా ఫ్లాట్ అయిపోతుంది, గోల్డ్ 1 lakh వరకు వస్తుంది. జూన్ లో కూడా మీకు ఎండింగ్ కల్లా మాక్సిమం తగ్గిపోతుందండి గోల్డ్ అంతా. సో మీరు మాక్సిమం ప్లాన్ సో జూన్ ఎండింగ్ కి కానీ జూలై ఫస్ట్ వీక్ ఈ టైంలో కొనుక్కోండి. ఎక్సలెంట్ ప్రైస్ కి అయితే గోల్డ్ వస్తుంది. సో గోల్డ్ వచ్చేసి ఈ రోజు 1,53,338 రూపీస్ అయితే ఉందండి. మార్కెట్ అయితే అప్ అయింది, 2810 పాయింట్స్ అయితే అప్ అయ్యాయండి. అండ్ క్రూడ్ ఆయిల్ వచ్చేసి 7,622 అండి. సో ఈరోజు క్రూడ్ ఆయిల్ మార్కెట్ డౌన్ అయింది, ఎందుకంటే వార్ ఆపేశారు కాబట్టి. లైక్ 453 పాయింట్స్ ఏదైతే డౌన్ అయిందండి మార్కెట్. సో ఈ రోజు మనము ఏషియన్ మార్కెట్ చూసుకుందామండి. ఏషియన్ మార్కెట్, యూరోపియన్ మార్కెట్ అండ్ యుఎస్ మార్కెట్, సో ఇవి ఏవైతే ఉన్నాయో అన్ని పాజిటివ్ నోట్లోనే క్లోజ్ అయ్యాయి అండ్ పాజిటివ్ నోట్లో స్టార్ట్ అయ్యాయి, ఎందుకంటే వార్ ఎండ్ డిక్లేర్ చేశారు కాబట్టి. సో ఈరోజు ఎఫ్ఐఎస్ చూసుకుందామండి. నెట్ బయర్స్ వచ్చేసి 200 crores ఏవైతే ఉన్నాయో వాళ్ళు సేల్ చేశారండి. లైక్ ఇది కొంచెము మంచి చాలా పరిణామం, ఎందుకంటే వార్ ఇప్పుడే ఆగిపోయింది కాబట్టి. సో దీన్ని ఫర్దర్ గా ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఇక్కడే పెడితే ఎక్కువ గ్రోత్ ఉంటుంది. సో అని చెప్పేసి 100% వాళ్ళు చాలా తక్కువ బై చేస్తున్నారండి. లైక్ ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ లోకల్ మన ఇన్వెస్టర్స్ చూసుకుంటే అరౌండ్ 3,189 crores అయితే ఈ రోజు మార్కెట్ లో ట్రేడ్ చేశారండి. సో దిస్ ఈస్ అబౌట్ ద మార్కెట్ న్యూస్ అండి. సో ఇప్పుడు మార్కెట్ అనాలిసిస్ అండి. మార్కెట్ న్యూస్ చూసుకుందాం ఒకసారి. ట్రంప్ అనౌన్స్ చేశారండి, లైక్ ఈ ఆయిల్ ఏవైతే ఉందో ఎక్స్పోర్ట్ చేసేది కానీ ఇంపోర్ట్ చేసేది కానీ షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా సేఫ్ గా అండ్ సెక్యూర్డ్ గా అయితే వెళ్తున్నాయని చెప్పారు. సో సెక్యూర్డ్ రూట్ లో దాన్ని పంపిస్తున్నామని కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారు. అండ్ వచ్చేసి యుఎస్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా ఇరాన్ మీద శాంక్షన్స్ ఇంకా మేమేమి కొత్త శాంక్షన్స్ పెట్టాము, ఉన్నవైతే ఇప్పుడు వరకు పెట్టిన శాంక్షన్స్ వరకు ఆపేస్తామని చెప్పి అయితే ఈ రోజు ఒక గుడ్ న్యూస్ అయితే యుఎస్ ట్రంప్ ఆర్మీ అండ్ ట్రంప్ ప్రకటించారండి. అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి శ్రీవం ఏఐ అనే ఒక కంపెనీలో లైక్ 1,427 crores ఒకసారిగా ఇన్వెస్ట్ చేశారండి. ఎందుకు అంటే ఏఐ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసము. సో కంటిన్యూస్ గా ఇప్పుడు కంపెనీస్ అన్ని ఏఐ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కి కొంచెము ఎక్కువ మొక్కువ చూపిస్తుందండి. సో ఇప్పుడు మనము ఏఐ కంపెనీస్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి. అండ్ ఇండియా వచ్చేసి ఎక్స్పోర్ట్స్ టు ద యుఎస్ చాలా ఎక్కువగా పెరిగిందండి. 8.82 trillions ఏవైతే ఉన్నాయో లాస్ట్ మేలో అయితే ఎక్కువ ఎక్స్పోర్ట్స్ జరిగాయి అని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చిందండి. సో అండ్ వచ్చేసి ఎన్ఎస్సి వచ్చేసి లైక్ మనకి డాక్యుమెంట్ సబ్మిట్ చేసిందండి సెబీకి, లైక్ నెక్స్ట్ ఫార్వర్డ్ అవ్వడానికి. సో లైక్ మోస్ట్ ప్రాబబ్లీ ఎన్ఎస్సి కూడా తొందరగా లిస్ట్ అయిపోవచ్చు అండి కంపెనీ. అండ్ వచ్చేసి వేర్వి అనే ఒక సోలార్ కంపెనీ అండి ఇది బేసికల్లీ. సో ఈ సోలార్ కంపెనీ ఏం చెప్పిందంటే ఎక్కువ లైక్ సోలార్ ప్లాంట్స్ పెట్టి 800 watts ఏదైతే ఉందో పవర్ ఎక్కువ సప్లై చేస్తామని చెప్పేసి అయితే అనౌన్స్మెంట్ ఇచ్చిందండి. సో దీనివల్ల మన ఎకానమీ గ్రోత్ కూడా అవుతుంది అండ్ ఈ కోల్ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ తగ్గుతాయండి. సో మోస్ట్ ప్రాబబ్లీ సోలార్ పెట్టుకోవడమే చాలా బెస్ట్ అండి. సోలార్ అసలు ఎందుకు పెట్టుకోవడం లేదు అని అంటే శాటిలైట్స్ కి వ్యూవింగ్, రోడ్ వ్యూవింగ్ అని రోడ్ ప్రాబ్లమ్స్ కి ఏవైతే ఉన్నాయో అది ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి. లైక్ శాటిలైట్ ఇప్పుడు మన రోడ్ మ్యాప్ చూడాలనుకోండి, సో ఈ సోలార్స్ అన్ని ఉంటే ఆ ఏరియాలో సరిగా రోడ్డు శాటిలైట్ చూడలేదు అని చెప్పేసి చాలా వరకు ఆపారండి. బట్ నవ్ దే హ్యావ్ సమ్ గ్లాసెస్ ఏదో కనిపెట్టారంట. సో అలా దీని మీద రిఫ్లెక్షన్ పడకుండా ఉండడానికి సోలార్స్ మీద, సోలార్స్ మీద రిఫ్లెక్షన్ శాటిలైట్ పడకుండా ఉండడానికి ఏదైతే ఉందో అవైతే పెట్టున్నారంట. సో ఇప్పుడు కొంచెం సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో సో దీన్ని డెవలప్ చేయడానికి ఇండియా కూడా చాలా ఎక్కువ మక్కువ చూపిస్తుందండి. అండ్ ఇండియన్ ఇన్ఫ్లేషన్ WPI మనం చూసుకుంటే 9.7 వచ్చిందండి. లాస్ట్ మంత్ ఏప్రిల్తో పోల్చుకుంటే లైక్ 8.3 ఉండింది, కొంచెం ఎక్కువ ఇన్ఫ్లేషన్ రేట్ అయితే కనపడిందండి. సో ఈరోజు టాప్ గెయినర్స్ ఆఫ్ ది మార్కెట్ చూసుకుందామనండి. హెచ్డిఎఫ్సి ఒకటి
5 స్టార్ ఏదైతే మనం చిన్నప్పటి నుంచి అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నామో ఆ కంపెనీ ఈరోజు అంచెలంచెలుగా దూచుకుపోతుందండి. సో పాజిటివ్ నోట్తో కళ్యాణ్ జ్యువెలర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లైక్ టాప్ గైడర్స్ అండి. అండ్ టాప్ లూజర్స్ చూద్దాం. వేదాంత అండ్ ఎన్టీపీసీ, సో ఆయిల్ ఎలక్ట్రానిక్ అండి. సో ఈ 3 కంపెనీస్ ఏదైతే టాప్ లూజర్స్ ఆఫ్ ది మార్కెట్ అండి. ఈరోజు ఇది మార్కెట్ గురించి. అండ్ కొత్త అనౌన్స్మెంట్ ఇస్తున్నామండి. లైక్ ధృవ చారిటబుల్ ట్రస్ట్ మేము 2019లో స్టార్ట్ చేసాం. దాని మీద చాలా మందికి ఎన్నో సేవలు చేశాము. సో ఇవన్నీ లైక్ మేము మూవ్ చేసామండి. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మాకు సపోర్ట్ చేస్తుందండి. ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అని ఒకటి స్టార్ట్ చేసామండి. సో ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆల్ వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో అంటే బిజినెస్ ఉమెన్స్కి వాళ్ళకి ఎక్కువ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయడానికి, ఏఐ ట్రైనింగ్ ఇవ్వడానికి ఫ్రీ ట్రైనింగ్ అండి. సో దీనికి ఒక కాన్సెప్ట్ ఉంది. సో రేపు ధృవ చారిటబుల్ ట్రస్ట్ ఇంతకు ముందు ఏం చేసింది అండ్ ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఎగ్జాక్ట్గా ఏంటి అనేది మనకి ఇప్పుడైతే రేపు వీడియోలో చూద్దామండి. రేపు ఆ వీడియో రిలీజ్ అవుతుంది. తప్పకుండా స్టే ట్యూన్ అండి. హాయ్, దిస్ ఇస్ మహేష్ కాకు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.